నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లె మండలంలో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఇంటింటి ప్రచారం మొదలైంది. తవణంపల్లె మండలం గౌరవ అధ్యక్షుడు పెద్ద దిక్కు వల్లేరు వేణుగోపాల్ నాయుడు ఆశీస్సులను డాక్టర్ మురళీమోహన్ అందుకున్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి కరపత్రంను వల్లేరు వేణుగోపాల్ నాయుడు ప్రజలకు అందజేశారు. అనంతరం కారకంపల్లె పంచాయతీలో ఇంటింటి ప్రచారంను డాక్టర్ కలికిరి మురళీమోహన్ మొదలుపెట్టారు. ఇంటింటి ప్రచారంకు చేరుకున్న డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారికి మండల టీడీపీ జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. చిత్తూరు కడగరా దాంట్లో దిల్లుడు చేసి దాన్ని పూర్తి చేస్తే చాలా మంచిది. ఇల్లు అయిపోయింది, అంగడి కూడా తెలుసుకుంటా. ఈ పేరు రామ్మూర్తి ఏమ్మా అవునరా? అన్నా ఆయన కూడానే ఉన్నాడు. ఓ ఇచ్చేసారా కొద్దిగా $1500 వస్తుంది పెద్దోళ్ళకి. చిన్నపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 వస్తుంది. అన్ని ఉచితంగా వస్తాయి. రా అందరూ రండి, మీరు రండి బా. గట్టిగా చెప్తే కదా, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఇంతకన్నా మంచి పథకాలు ఇప్పుడు రావు. ఓటేసి గెలిపించాలి. గెలిపిస్తారా? ప్రామిస్. చెప్పండి ప్రామిస్ టీడీపీ అని చెప్పండి. గెలిపిస్తారా? సైకిల్ గుర్తు కొట్టేసి గెలుస్తావా? ప్రామిస్ ప్రామిస్ మర్చిపోకూడదు. అల్లుడా సరే, సైకిల్ కొట్టేయాలి మర్చిపోకుండా. పంచాయతీ బెస్ట్, మంచి మగబెట్ట పుడతారు. పోనీ సైకిల్ గుర్తు కొట్టేయమ్మా మర్చిపోకుండా. ఓటు వచ్చిందా? వచ్చింది. ఈసారి తొలి ఓటు సైకిల్ గుర్తు కొట్టేయాలమ్మా. గెలిపించాలి ఈసారి. సైకిల్ గుర్తు కొట్టేయాలి కదమ్మా, మర్చిపోవద్దండి. సరేనా? రైట్. సైకిల్ గుర్తుకి ఎందుకు ఓటు వేయాలంటే రాష్ట్రం యూనిట్ గా ఎట్లన్నా ఉంది, ప్రతి కుటుంబానికి ఏం జరుగుతుంది అనేది ఒక్క రోజు నేను చెప్తా. ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకు $1,500 ఆడబిడ్డ నిధి కింద ఇవ్వడం జరుగుతుంది. అందులో క్యాస్ట్ లేదు, క్రీడ్ లేదు, గ్రూప్ లేదు, ఏమీ లేదు. ప్రతి మహిళకి వస్తుంది. వాళ్ళు ఏ పని చేస్తున్నారు, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏదో లేకపోతే మీ ఆయన కారు ఉందని చెప్పి, లేకపోతే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందని చెప్పి, ఏసీ ఉందని చెప్పి పథకాలు ఖర్చు చేస్తున్నారు. నువ్వు ఏసీ వాడు, లగ్జరీ కారు వాడు, నువ్వు ఎక్కడైనా అమరాజ్యంలో పనిచేయి, ఎక్కడైనా పనిచేయి. ఎలిజిబిలిటీ 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకు $1,500 ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి ప్రతి బిడ్డకి, ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా, ప్రతి బిడ్డకి సంవత్సరానికి $15,000 ఇవ్వడం జరుగుతుంది. తల్లికి వందనం పేరుతో. ప్రతి కుటుంబానికి
సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తాయి. అట్లాగే అమర్ రాజా బస్సు లాగానే ఆర్టీసీ బస్సు కూడా ఎక్కడ పోయినా ఫ్రీగా తీసుకెళ్తారు. స్టేట్లో ఎక్కడికైనా పోవచ్చు. ఒక ఆధార్ నంబర్ చెప్పేస్తే నువ్వు విజయవాడ కనకదుర్గమ్మ గుడికైనా పోవచ్చు. ఖాళీ టైంలో మీ పిల్లల్ని ఆయన్ని తీసుకొని సగం టికెట్ మీ ఆయనకి పెట్టుకొని మగపిల్లలు ఉంటే పెట్టుకొని మిగతా ఫ్రీగా ఎక్కడైనా పోవచ్చు. అట్లాగే ప్రతి ఇంటికి కూడా కొలాయి, ఉచిత కొలాయి కనెక్షన్. ఇప్పుడు మంచినీళ్ళు తాకనే చాలా మందికి జబ్బులు వస్తాయి. మీరందరూ కూడా ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఈ విషయం ఎక్కువ తెలుసు. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు అప్పుడప్పుడు అవేర్నెస్ క్యాంప్స్ పెట్టుకుంటారు. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంది, మన అనారోగ్యం ఎందుకు వస్తుంది అంటే మంచినీళ్ళు తాగకపోవడం వల్ల. నీ పేరు ఏం పేరు? నీతో ఇందాక మాట్లాడినా కదా, నువ్వు కూడా పోలీసు అవుతావా? ఏం చదువుకున్నారు? అందరికి నమస్కారం. సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఫ్యాక్టరీ మూసే స్థాయికి వచ్చింది మా తెలీదు నీకు? ఎవరి మీద ఎట్లా కేజీ పల్లె. సరే, ఓకే. మీద ఎవరా బ్యాండర్లు అంత కట్టారు, బస్సు యాత్ర చేసినాము.